अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా, అరబ్ రాజ్యాలు, నాయకత్వాలు. ఇస్లాం ఆవిర్భావానికి పూర్వం గల అరేబియా పరిస్థితులను చర్చించుకునేటప్పుడు అతడి పాలనలు, నాయకత్వాలు, మతాలను గురించి ఓ స్థూల చర్చ కూడా జరగడం సమంజసమేమో. దీని ద్వారా ఇస్లాం శుభోదయం అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటో సులభంగా గ్రహించడానికి వీలు పడుతుంది. అరేబియా ద్వీపంపై ఇస్లాం సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు అక్కడ 2 రకాల పాలకులు ఉండేవారు. వారిలో ఒకరు కిరీటధారులైన రాజులు. వారు పూర్తిగా స్వతంత్రులుగా, సార్వభౌములుగా ఉన్న రాజులు కారు. రెండో రకం పాలకులు అక్కడి తెగల సర్దారులు. వీరి అధికారాలు, గౌరవ ప్రతిపత్తులలో కిరీటధారులైన రాజుల కంటే ఏమీ తీసిపోయేవారు కాదు. పైగా వీరు పూర్తిగా స్వతంత్రులు, సార్వభౌమాధికారం గలవారు. కిరీటధారులైన రాజుల్లో యమన్ రాజులు, ఆలే గస్సాన్ రాజులు, హీరా రాజులు, మిగిలిన అరబ్ పాలకులంతా కిరీటధారులు కారు. యమన్ రాజరికం. ఆరిబా అరబ్బుల్లో తెలిసిన అతి పురాతన జాతి సబా జాతి ఒక్కటే. ఇరాక్లో బయటపడ్డ శిలా శాసనాల్లో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం దాని గురించిన వివరాలు లభ్యమయ్యాయి. అయితే సబా జాతి అభివృద్ధి, వికాసాల కాలం క్రీస్తుకు పూర్వం 1100 ఏళ్ల నుండి ప్రారంభమైంది. దాని చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన శకాలు ఇలా ఉన్నాయి. 1. క్రీస్తు పూర్వం 650 సంవత్సరం నుండి మొదటి శకం ప్రారంభమైంది. ఈ శకంలో సబా రాజుల బిరుదు మక్రబే సబా అని ఉండేది. వారి రాజధాని సర్వాహ్ నగరం. ఈ రాజధాని శిథిలాలు నేటికి మారిబ్ నగరానికి పశ్చిమాన 1 రోజు ప్రయాణం దూరంలో ఉన్నాయి. ఇవి ఖరీబా పేరున ఖ్యాతి నొందాయి. ఈ శకంలోనే మారిబ్ నగరానికి చెందిన ప్రసిద్ధమైన ఆనకట్ట పునాదులు వేయబడ్డాయి. యమన్ చరిత్రలో దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ కాలంలోనే సబా సామ్రాజ్యానికి వృద్ధి వికాసాలు లభ్యమయ్యాయి. వారు అరేబియాలోను, అరేబియాకు అవతల కూడా తమ క్రొత్త ఆవాసాలను నిర్మించుకున్నారు. 2. క్రీస్తు పూర్వం 650 నుండి 115 సంవత్సరాల వరకు సాగిన శకంలో సబా రాజులు తమ బిరుదైన మక్రబ్ను విడనాడి కొత్త బిరుదు మలిక్, చక్రవర్తిగా పెట్టుకున్నారు. సర్వాహ్కు బదులు మారిబ్ను తమ రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ నగరం శిథిలాలు నేటికి సన్ఆకు తూర్పున 60 మైళ్ళ దూరంలో ఉన్నాయి. 3. క్రీస్తు పూర్వం 115 నుండి క్రీస్తు శకం 300 వరకు సాగిన శకంలో సబా సామ్రాజ్యంపై హిమైర్ తెగ అధికారం లభించింది. అది మారిబ్కు బదులు రైదాన్ను తమ రాజధాని నగరంగా చేసుకొని పరిపాలించింది. ఆ తరువాత రైదాన్ పేరు కాస్త జిఫార్గా మారిపోయింది. దీని శిథిలాలు నేటికి ఎరీం నగర సమీపాన ముదవ్వర్ కొండపై కనబడతాయి. ఈ శకం నుండే సబా సామ్రాజ్యం పతనం ఆరంభమైంది. మొదట నప్తీలు ఉత్తర హిజాజ్పై తమ అధికారాన్ని నెలకొల్పుకొని సబా జాతిని వారి కొత్త ఆవాసాల నుండి వెళ్ళగొట్టారు. ఆ తరువాత రోమన్లు ఈజిప్ట్, సిరియా, ఉత్తర హిజాజ్లను ఆక్రమించుకొని వ్యాపారం చేసుకునేవారు. సముద్ర మార్గాలను మూసివేశారు. ఇలా వారి వ్యాపారం క్రమక్రమంగా క్షీణించి పూర్తిగా దెబ్బతినిపోయింది. అటు కహతానీ తెగలు పరస్పరం కలహించుకోసాగాయి. ఈ పరిస్థితుల ఫలితంగా కహతానీ తెగలు తమ ప్రాంతాలను వదిలేసి దేశదిమ్మరులై తిరగనారంభించారు. 4. క్రీస్తు శకం 300 సంవత్సరం నుండి ఇస్లాం ధర్మం ప్రారంభ కాలం వరకు సాగిన శకంలో యమన్లో అశాంతి, అరాచకం రాజ్యమేలింది.
విప్లవాలు వచ్చాయి, అంతర్యుద్ధాలు జరిగాయి. విదేశీ జాతులు హస్తక్షేపం చేయడానికి మార్గం సుగమమైంది. చివరికి యమన్ వాసుల స్వాతంత్ర్యం హరించబడే రోజు కూడా వచ్చేసింది. ఈ శకంలోనే రోమన్లు అద్నాన్పై సైనికాధికారాన్ని నెలకొల్పారు. హమీర్ మరియు హమ్దానుల మధ్య గల కలహాలను ఆసరాగా చేసుకొని రోమన్ల అండదండలతో అబిసియనులు క్రీస్తు శకం 340లో మొదటిసారిగా యమన్ను వశపరుచుకున్నారు. వీరి అధికారం క్రీస్తు శకం 378 వరకు కొనసాగింది. ఆ తరువాత యమన్ స్వాతంత్రం తిరిగి పునరుద్ధరించబడినప్పటికీ మారిబ్ నగరంలోని ప్రసిద్ధ ఆనకట్టలో బీటలు పడనారంభించాయి. చివరికి అది క్రీస్తు శకం 450 లేదా 451 సంవత్సరంలో తెగిపోయింది. ఫలితంగా వచ్చిన వరదల వల్ల అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. ఆ భయానక వరదలు సైలే ఇరంగా ఖురాన్లో సూరె సబాలో ప్రస్తావించబడింది. ఈ వరదల్లో అనేక తెగలు చెల్లాచెదురైపోయాయి. ఆ తరువాత తిరిగి క్రీస్తు శకం 523లో ఘోరమైన మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అదేమిటంటే యమన్కు చెందిన యూదురాజు జూనావాస్ నజ్రాన్ క్రైస్తవులపై భీకరమైన దాడి చేసి వారిని క్రైస్తవ మతం వదిలిపెట్టడానికి బలవంత పెట్టాడు. వారు దాన్ని అంగీకరించకపోవడంతో జూనవాస్ అగ్నిగుండాలు రగిల్చి అందులో వారిని మూకుమ్మడిగా పడివేసి కాల్చి చంపాడు. దివ్య ఖురాన్ బురూజ్ సూరాలో ఈ భయంకరమైన మారణకాండ సంబంధించిన సూచన ఇవ్వబడి ఉంది. ఈ సంఘటన ఫలితంగా ఇదివరకే రోమను బాదుషాల అండదండలతో అరేబియాను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రైస్తవం, యూదుల ఆగడాల పగ తీర్చుకోవడానికి అబిసియనులు నీగ్రోలను యమన్పై దండెత్తడానికి ప్రోత్సహిస్తూ వారికి నౌకాదళాన్ని సమకూర్చింది. అబిసియనులు రోమన్ల సహాయంతో క్రీస్తు శకం 525లో అరియాత్ నాయకత్వంలో 70,000 సైన్యంతో యమన్ను తిరిగి వశపరుచుకున్నారు. ఆ ఆక్రమణలో ప్రథమ ఘట్టంగా అబిసినియా రాజు గవర్నర్గా అరియాత్ యమన్ను పాలించాడు. అయితే ఆ తరువాత ఆ సైన్యానికి చెందిన ఓ క్రింది స్థాయి కమాండరు అబ్రహా అతన్ని హతమార్చి అధికారాన్ని చేపట్టాడు. అబిసినియా రాజు తన ఈ నిర్వాకానికి సంతృప్తి పడేటట్లు చేశాడు. ఇతనే కాబా గృహాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన అబ్రహా ఓ పెద్ద సైన్యమే కాక ఏనుగుల్ని కూడా దండెత్తడానికి వెంట తీసుకొచ్చిన కారణంగా ఈ సైన్య పటాలం అస్హాబే ఫీల్ ఏనుగుల దండుగా ప్రఖ్యాతిగాంచింది. ఫీల్ సంఘటనలో అబిసినియన్లకు పట్టిన గతి ద్వారా ప్రయోజనం పొందుతూ యమన్ ప్రజలు పర్షియా రాజు సహాయంతో అబిసినియన్లను వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. ఇలా సైఫ్జీ యజన్ కుమారుడు మాద్ ఎక్రబ్ నాయకత్వంలో అబిసినియనులను దేశం నుండి పారద్రోలగలిగారు. ఓ స్వతంత్ర జాతిగా వారు మాద్ ఎక్రబ్ను తమ రాజుగా ఎన్నుకోవడం జరిగింది. ఇది క్రీస్తు శకం 575లో జరిగిన సంఘటన. స్వాతంత్రం వచ్చాక మాద్ ఎక్రబ్ కొందరు అబిసినియన్లను తన సేవ కోసం, మరికొందరిని రాచదర్భం కోసం తన వెంట ఉంచుకోవడం జరిగింది. అయితే ఇది అతని పాలిట శాపమైంది. ఓ రోజు వారు మోసం చేసి మాద్ ఎక్రబ్ను హత్య చేసి జియాజన్ కుటుంబం నుంచి అధికార దీపాన్ని శాశ్వతంగా ఆర్పివేశారు. ఇటు కిస్రా పర్షియా చక్రవర్తి పరిస్థితిని ఆసరాగా తీసుకొని సన్గాను వశపరుచుకొని అక్కడ ఓ పర్షియా జాతి గవర్నర్ను నియమించి యమన్ను పర్షియాకు చెందిన ఓ రాజ్యంగా ప్రకటించాడు. ఆ తరువాత యమన్లో పర్షియాకు చెందిన గవర్నర్లు ఒకరి తరువాత ఒకరు నియమించడం జరిగింది. చిట్ట చివరి గవర్నర్ బాజాన్ క్రీస్తు శకం 628లో ఇస్లాం స్వీకరించాడు. దానితో
యమన్ పర్షియా అధికారం నుండి బయటపడి ఇస్లాం సామ్రాజ్యంలో చేరిపోయింది. హీరా రాజరికం, దీని గురించి మనం రేపు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.